అందరికీ నమస్కారం. చరిత్ర ఎప్పుడూ గెలిచిన వాళ్లనే గుర్తుపెట్టుకుంటుందంటారు. కానీ ఆ గెలుపుకి సాయం చేసే వాళ్ల గురించి ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించారా? వాళ్ల గురించి వినే ఉంటారు, కానీ పూర్తిగా అర్థం చేసుకోనుండరు. ఎన్నో యుద్ధాలు ఒకరి శక్తి సామర్థ్యాలతో గెలిచారనుకుంటాం, కానీ నిజానికి సరైన అలైస్ అంటే మిత్రులను ఎంచుకోవడం వల్ల ఆ యుద్ధాలు గెలవగలిగారంటే నమ్ముతారా? త్రేతాయుగంలో ధర్మం గతి తప్పినప్పుడు, అహంకారం, మాయ, ద్రోహం ప్రపంచాన్ని చీకటిలో ముంచినప్పుడు అనుకోని ఇద్దరు వ్యక్తులు వాళ్ల సొంత వాళ్ల చేత అవమానించబడి, మోసగింపబడి వెలివేయబడ్డారు. ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితిలో ఉన్నా కూడా వారు ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. తమ బాధలను పక్కన పెట్టి భార్యకు దూరమైన పురుషోత్తముడి వెంట నిలబడ్డారు. ఆ మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడైతే వెంట నిలబడ్డ ఆ ఇద్దరు సుగ్రీవ, విభీషణులు. వాల్మీకి రామాయణం సరిగ్గా చదివితే ఆ ఇద్దరి జీవితాలు ఒకే విధంగా మలుపు తిరిగాయని ఒప్పుకోక తప్పదు. ముందుగా కాంటెక్స్ట్ తెలియని వాళ్లకు చిన్న ఎక్స్ప్లెనేషన్. అయోధ్య నుంచి వెళ్లిపోవాల్సొచ్చిన తరువాత శ్రీరాముడు సీతమ్మ, లక్ష్మణుడితో కలిసి అడవుల్లో జీవించాడు. ఏ కష్టం వచ్చినా ధర్మ మార్గాన్ని మాత్రం వదల్లేదు. కాని విధి అతన్ని ఇంకా పరీక్షిస్తూనే ఉంది. లంకాధిపతి అయిన రావణాసురుడు మాయ చేసి సీతమ్మను అపహరించాడు. అప్పుడు రాముడు విలవిలలాడిపోయాడు. అతని పరిస్థితి ఎలాంటిదంటే, ఒక యువరాజు కాని రాజ్యం లేదు, ఒక భర్త కాని భార్య దూరమయ్యింది, ఒక యోధుడు కాని సైన్యం లేనివాడు. ఇక ఈ కారడవుల్లో రాముడు లక్ష్మణుడితో కలిసి సీతమ్మ కోసం వెతకడం మొదలుపెట్టారు. ఎన్నో ప్రదేశాలు దాటి సీతమ్మ గురించి సమాచారం దొరుకుతుందేమోనని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక రావణాసురుడు కేవలం ఒక రాజు కాదు, అసుర చక్రవర్తి. వేలాది సైనికులు, మహాశక్తులు, అనేక లోకాలను జయించి అక్కడి వాళ్లను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. శ్రీరాముడి దగ్గర చూస్తే ఎదురించడానికి ఎటువంటి సైన్యమూ లేదు, రాజ్యమూ లేదు, గొప్ప ధనబలం కూడా లేదు. ఉన్నది కేవలం తన సంకల్పం, తన ధర్మం. అదే అతన్ని ముందుకు నడిపించింది. ఇలా వెతుకుతున్నప్పుడు రాముడి జీవితాన్ని మార్చేసే రెండు కీలక మలుపులు ఎదురయ్యాయి. ఒకరు ఋష్యముఖ పర్వతం మీద పరిచయమైన సుగ్రీవుడు, తన అన్న చేతిలో ద్రోహానికి గురై భయంతో, నిరాశతో జీవిస్తున్న వానర నాయకుడు. ఇక రెండోది సముద్రం అవతల శత్రురాజ్యంలో జీవిస్తున్న రావణుడి తమ్ముడు విభీషణుడు. తన అన్న అహంకారాన్ని తనకు తెలిసిన ధర్మం నిండిన మాటలతో ఎదిరిస్తూ బ్రతికేవాడు. ఈ ఇద్దరు వేరువేరు సందర్భాల్లో పరిచయమై ఒంటరిగా సాగుతున్న రాముడి పోరాటాన్ని బలపరిచారు. రామాయణం గురించి పూర్తిగా తెలియని వారు దీన్ని రాజులు, యుద్ధాలు, కోల్పోయిన రాజ్యాలు అనే అంశాలున్న పాత కథలానే చూస్తారు. కానీ లోతుగా చూసినప్పుడే అసలు విషయం అర్థమవుతుంది. ఇందులో ఎప్పటికీ పనికొచ్చే టైమ్లెస్ లెసన్స్ ఉంటాయి. నువ్వు చెయ్యలేవు, నీకు చేత కాదు అని అందరూ అంటున్నప్పుడు కూడా నిన్ను నువ్వు నమ్ముకోవడం నేర్పిస్తుంది. నువ్వు ధైర్యంగా నిలబడితే నీ దగ్గరున్నదంతా పోయినా కూడా వెనక్కి తగ్గకుండా ఎలా ముందుకు నడవాలో చెప్తుంది. ఇంతకు ధైర్యం అంటే ఏమనుకుంటున్నారు? బాహుబలంతో, ఆయుధాలతో ముందుకు దూసుకు వెళ్లడమా? అది కాదు ధైర్యం. మనసు విరిగిపోయినా సరే లేచి మళ్లీ నడవటమే అసలైన ధైర్యం. సుగ్రీవుడు, విభీషణుడు రాముణ్ణి కలిసినప్పుడు గొప్ప యోధులు కారు. ఒకరు భయంతో కొండల మధ్య దాక్కున్నారు, ఇంకొకరు ఇంట్లోనే కూర్చుని మనసులోనే తిప్పలు పడుతున్నారు. ఒకవైపు కుటుంబ బంధం, ఇంకోవైపు ధర్మం. తమ బలహీన సమయంలో కూడా ధర్మం వైపు నిలబడాలని ఒక చిన్న నిర్ణయం తీసుకున్నారు. అందుకే చరిత్ర వాళ్లను గొప్పగా గుర్తుపెట్టుకుంటుంది. రామాయణంలో వీళ్ల ప్రయాణం మొత్తం చూశాక మనం ఆ ఇద్దరిని కేవలం శ్రీరాముడి మిత్రులుగా చూస్తూ అసలైన స్నేహం ఎలా ఏర్పడుతుంది? స్నేహితులంటే బలమైన వ్యక్తులు తోడవ్వటం, లేదా ఎంతమంది వెంటున్నారు అని కాకుండా విలువలు, విషయాలపై ఉండే పర్సెప్షన్ కలవడం. అలా కలిసిన మనసులు ఏ కష్టం వచ్చినా ధర్మం తప్పకుండా కలిసి నడవటమే నిజమైన స్నేహం అని అర్థం చేసుకుంటాం. ముందుగా సుగ్రీవుడికి సంబంధించిన విషయాలు. ఇతను కిష్కింధకాండలో వస్తాడు. గతంలో కిష్కింధ రాజుగా ఎంతో అద్భుతమైన పరిపాలన చేశాడు. కాని ఒకరోజు చనిపోయాడనుకున్న తన అన్న వాలి తిరిగి వచ్చి సుగ్రీవుడు సింహాసనం కోసం మోసం చేశాడని నిందలు వేసి సుగ్రీవుడి వాదన ఏమాత్రం వినలేదు. రాజ్యం లాక్కుని అతన్ని బహిష్కరించాడు. వాలి ఋష్యముఖ పర్వతం మీదకు రాడని తెలిసి అక్కడే తన ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని తలదాచుకున్నాడు. హనుమ, తారుడు, నలుడు, నీలుడు అనే వానర ప్రముఖులు, భల్లూకాల రాజైన జాంబవంతుడు అతని వెంట వచ్చారు. అదే సమయానికి రామలక్ష్మణులు కలిసి సీతమ్మ కోసం అడవులంతా వెతుకుతున్నారు. ఋష్యముఖ పర్వతం వాళ్ళిద్దరినీ కలిపింది. సుగ్రీవుడు దూరం నుంచి రామలక్ష్మణులు వస్తుంటే వాళ్లను గమనించి వాలి పంపించాడేమోనని భయపడ్డాడు.
తరువాత హనుమంతుడిచ్చిన ధైర్యంతో అతన్ని వాళ్ల గురించి తెలుసుకురమ్మని పంపించాడు. హనుమంతుడు వెళ్లి పరిచయం చేసుకుని రాముడి కథ విన్నాడు. ఆ తరువాత సుగ్రీవుడి దగ్గరకు తీసుకువెళ్తే అతను తన పరిస్థితి వివరించాడు. ఋష్యముఖ పర్వతంపై కూర్చుని ఇద్దరూ తమ కథలు చెప్పుకున్నారు. సుగ్రీవుడు తన అన్న వాలి చేసిన ద్రోహం గురించి చెప్తే రాముడు ఓపికతో విని నీ గౌరవం నీకు తిరిగి తెస్తాను అని మాటిచ్చి దాన్ని నిలబెట్టుకున్నాడు. వాలి సుగ్రీవులు ద్వంద్వ యుద్ధంలో ఉన్నప్పుడు వేట ధర్మాన్ని అనుసరించి ఒక బాణంతో వాలిని నేలకూల్చాడు. అక్కడితో సుగ్రీవుడికి తిరిగి తన రాజ్యం దక్కింది. కాని సాధారణ వ్యక్తుల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుగా. ఒకసారి తిరిగి రాజయ్యాక సంబరాలు మొదలయ్యాయి. వానాకాలం వచ్చేసరికి సుగ్రీవుడు విలాసాల్లో మునిగిపోయాడు. సీతమ్మ కోసం వెతుకుతానని రాముడికిచ్చిన మాట మర్చిపోయాడు. రాముడు మాత్రం ఓపికతో ఎదురు చూశాడు. కాని సమయం గడిచిపోవడంతో తన తమ్ముణ్ణి పంపించాడు. లక్ష్మణుడి ఆవేశపు మాటలతో సుగ్రీవుడు మేల్కొని వెంటనే తన తప్పు అర్థం చేసుకుని క్షమాపణలు కోరుకున్నాడు. ఇప్పుడు నిజంగానే పని మొదలు పెడతాను అని అన్నాడు. అప్పటి నుంచి సుగ్రీవుడు అసలు సిసలైన స్నేహితుడిగా మారిపోయాడు. రాముడు చేసిన మేలుని గుర్తిస్తూ అతని యాత్రలో తోడయ్యాడు. అప్పుడు వానర సైన్యాన్ని ఏకం చెయ్యడం, హనుమంతుడు సీతమ్మను వెతికి రాముడికి సందేశం అందించడం, చివరికి యుద్ధం వరకు ఒక్కొక్కటిగా అన్నీ కుదిరాయి. ఒక విషయం గమనిస్తే నిజమైన విశ్వాసం అనేది పర్ఫెక్షన్ లో ఉండదని, తప్పు చేసిన సరైన సమయానికి సరిదిద్దుకోవడంలో ఉందని ఈ ఘట్టం చెప్తుంది. ఇక రెండో వ్యక్తి యుద్ధకాండలో కనిపించే రావణుడి తమ్ముడు విభీషణుడు. అసురజాతికి చెందినవాడు. లంకాద్వీపం అనే బంగారు నగరంలో ఉంటూ ఏం కావాలన్నా దొరికే జీవితం. తన చుట్టూరా అధికారం, శక్తి, సామర్థ్యాల భయంకరమైన సమ్మేళనం. కాని విభీషణుడు వేరేలా ఉండిపోయాడు. అసురుల మధ్య పుట్టినా కూడా మనసు మాత్రం ధర్మం వైపు ఒదిగింది. రావణాసురుడు సీతమ్మను మోసం చేసి లంకకు తెచ్చినప్పుడు విభీషణుడు ఊరుకోలేకపోయాడు. వెంటనే రాజసభకి వెళ్లి అందరి ముందు ప్రశ్నించి ధర్మం నిండిన మాటలు మాట్లాడాడు. సీతను రాముడికి తిరిగిచ్చేయండి, లంకను నాశనం చేసే పని చెయ్యొద్దు అని అన్నాడు. కాని రావణుడు ఎక్కడ వింటాడు? గర్వంతో తిరగబడ్డాడు. తమ్ముణ్ణి అందరి ముందు అపహాస్యం చేసి దూషించాడు. ఇక ఆ సమయానికి విభీషణుడికి రెండే మార్గాలు కనిపించాయి. రక్త సంబంధాన్ని లెక్క చేయాలా, లేక ధర్మం వైపు నిలబడాలా? ధర్మం ఎంచుకుంటే తన నగరం, కుటుంబం, వాళ్ల మధ్య ఉండే గౌరవం ఇలా అన్నీ పోతాయి. దీనికోసం విభీషణుడు క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. కొంతమంది స్నేహితులను తీసుకొని లంకను వదిలేసి రాముణ్ణి కలిసి శరణు కోరాడు. యుద్ధ సమయంలో ప్రత్యర్థిని ఆశ్రయించడం అంటే ఎంత రిస్కో ఒక్కసారి ఊహించండి. రాముడి సైన్యంలో చాలా మందికి విభీషణుడిపై సందేహం వచ్చింది. కాని రాముడు మాట్లాడుతూ, వచ్చింది శత్రువైనా సరే ఒకవేళ శరణాగతి కోరుకుంటే రక్షణ ఇచ్చే బాధ్యత నా మీదుంది అని అన్నాడు. ఆ ఒక్క మాట ఆ రోజు నుంచి రాముడి వ్యూహంలో అద్భుతమైన మార్పు తెచ్చింది. విభీషణుడిపై ఎలాంటి డౌట్ లేకుండా రాముడు అతన్ని స్వీకరించాడు. కాకపోతే కేవలం ఒక మిత్రుడిగా ఉంటాననే కాదు, లంకలో తిరిగి ధర్మాన్ని నిలబెడతానని మాట కూడా ఇచ్చాడు. అక్కడితో విభీషణుడు రాముడి వ్యూహంలో కీలకమైన భాగమయ్యాడు. విభీషణుడు చెప్పిన వాస్తవాలతో లంకలో ఉన్న లోపాలు, రావణుడి బలహీనతలు అందరూ ఈ విషయాలన్నిటినీ అర్థం చేసుకున్నారు. కాని వాల్మీకి రామాయణం చదివితే విభీషణుడు ఇలాంటి టాక్టికల్ ఇన్ఫర్మేషన్ వల్ల కాకుండా సత్యం, మారల్ స్ట్రెంగ్త్, అధర్మాన్ని ఎదిరించే ధైర్యం, వీటి వల్ల రాముడికి, అతని అనుచరులకు దగ్గరయ్యాడు. అందుకే జరిగిన రామరావణ యుద్ధంలో విభీషణుడు ఎదిరించింది తన సొంత అన్న అయినా కూడా అది వ్యక్తిగత పోరాటం కాకుండా అధర్మంపై చేసిన పోరాటం అయ్యింది. విభీషణుడి ప్రయాణం గమనిస్తే వాల్మీకి మహర్షి మనకొక గట్టి విషయం చెప్పారు. కొన్నిసార్లు ధర్మం వైపు నడిచే దారిలో నువ్వు పుట్టిన ప్రదేశం, తోడుగా పుట్టిన బంధువులు, వీళ్లను వదిలేసే పరిస్థితి ఏర్పడవచ్చు. నీతో అప్పటి వరకు ఉన్న వాళ్లను ఎదిరించడానికి ధైర్యం కావాలి. కాని ప్రేమించేవాళ్లు, అభిమానించేవాళ్లు తప్పుదారిలో నడిచేటప్పుడు వాళ్లను ఎదిరించి నిలబడటానికి మరింత ధైర్యం కావాలి. అది అసలు సిసలైన ధైర్యం. సుగ్రీవ, విభీషణ వీళ్ల జీవితాలు పూర్తిగా అర్థం చేసుకుంటే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అసలు సిసలైన విజయం అనేది కేవలం బలం, బలగాలతో వచ్చేది కాదు. వాల్మీకి రామాయణంలో ఈ విషయాన్ని మరింత లోతుగా చెప్పారు. యుద్ధం గెలవడానికి ఆయుధాలు, సైన్యాలు ఉండాలి. వాటితో పాటు ధైర్యం కూడా అవసరమే. కాని నీతో నడిచే వాళ్ళు ఎటువంటి వారు అన్న విషయం వాటికంటే ముఖ్యం. రాముడు కలిసే వరకు సుగ్రీవుడు ఎలా ఉన్నాడు? గుహల్లో తలదాచుకుంటూ ప్రాణభయంతో ఉన్నాడు. ఆఖరికి రాముడు చేసిన మేలు, ఇచ్చిన ధైర్యంతో వానరులందరినీ ఏకం చేశాడు. భూమి అంతటా సీతమ్మ కోసం వెతికించాడు. సముద్రంపై వంతెన నిర్మించడానికి సాయం చేశాడు. ఇక రాముణ్ణి కలిసే వరకు విభీషణుణ్ణి గమనిస్తే రావణుడి రాజ్యంలో సుఖంగా ఉన్నాడా? లేదు. ధర్మం కోసం ఒంటరిగా నిలబడ్డాడు.
కాని అదే విభీషణుడు రాముడి సేనకు యుద్ధరంగంలో ఎలా నడుచుకోవాలని దారి చూపించాడు. సో వీళ్ళ బలాలు తెలిసాయని రాముడు వాళ్లను వెంట పెట్టుకోలేదు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరైన ధర్మాన్ని నమ్మారు కాబట్టి వాళ్లకు చోటిచ్చాడు. దీనితో గొప్పవాడంటే ఒంటరిగా పోరాడేవాడు కాదు, తన వెంట నడిచే వారిని బలపరిచేవాడు నిజమైన గొప్పవాడని రాముడు చాటి చెప్పాడు. చివరగా చూస్తే రావణుడు కోరుకున్న సైన్యాలన్నీ తన దగ్గరున్నాయి. లంకలో గోపురాలు ఆకాశాన్ని తాకాయి. సాటిలేని ధనం, సైన్యం అన్నీ తనవే. కాని తన వెంట అహంకారం తప్ప ఏదీ మిగల్లేదు. ఎవ్వరూ నిలవలేదు. అదే రాముడి వెంట చూస్తే ఇద్దరు గాయపడిన రాజులు, కొన్ని వానర గుంపులు, దానితో పాటు ధర్మంపై నమ్మకం. ఆఖరిలో చెప్పిన ఈ ఒక్కటి చాలు చరిత్ర సృష్టించడానికి. ఇదే వాల్మీకి రామాయణం మనకు చెప్పిన అసలైన రహస్యం. ధర్మం గెలవాలంటే బలమైన మనసుతో పాటు మన వెంట నడిచే చేతులు కూడా అవసరం. రామాయణాన్ని ఒక కథగా చూస్తే సుగ్రీవ విభీషణుల కథ మరో యుగానికి చెందింది కదా, మనకేం సంబంధం అని అనిపించవచ్చు. కానీ కాస్త లోతుగా చూస్తే వాళ్ల పోరాటాలు మన రోజువారీ జీవితాల్లో జరిగే కొన్ని విషయాలకు సిమిలర్ గా ఉన్నాయని మీరే గుర్తిస్తారు. ఎందుకంటే మనకు కూడా అలాంటి సందర్భాలు ఎప్పుడోకప్పుడు రావచ్చు. ఏదో ఒక రోజు నమ్మిన వాళ్ళు ద్రోహం చేస్తారు. అప్పుడెక్కడో తప్పిపోయినట్టుగా, ఒంటరిగా మిగిలిపోయినట్టుగా ఫీల్ అవుతాం. సుగ్రీవుడిలా ఏదో ఒక విధంగా ముందుకు సాగిపోగలను అనే ఆశ మనసులో దాచిపెట్టుకుని ఎవరైనా మాతో నిలుస్తారా అని మనల్ని మనమే ప్రశ్నిస్తాం. మరొకసారి విభీషణుడిలా కష్టమైన దారులు ఎంచుకోవాలి, ధర్మాన్ని మాత్రమే ఎంచుకోవాలి. దానికోసం మన దగ్గరున్నది ఏదైనా పోతుందేమో అన్న భయం ఉంటే అది సొంత వాళ్లను వదిలిపెట్టడమైనా సరే ముందుకు నడవాల్సిందే. వాల్మీకి మహర్షి రామాయణాన్ని కేవలం ఒక కథ కోసం రచించలేదు. ధర్మం అనేది కేవలం రాజులు యుద్ధాల్లో పాటించేదే కాదు, మన రోజువారీ నిర్ణయాల్లో కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్కి దారి మధ్యలో మర్చిపోయినా కూడా ఎవరికి విధేయత చూపించాలో మైండ్లో ఫిక్స్ అవ్వడం, మీరు తోడుగా నిలిచే వాళ్ళు మనసు విరిగిపోయి అందరూ వెక్కిరించే స్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్లను నమ్మడం, నిన్ను ఒంటరిగా నిలబెట్టినా పర్వాలేదని తప్పుడు దారి నుంచి బయటకొచ్చేయడం. ఇక రాముడి ప్రయాణం చూస్తే ఎటువంటి యుద్ధమైనా, అది ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అయినా, ఫ్రెండ్స్తో గొడవలైనా, ప్రొఫెషనల్గా వచ్చే ఇబ్బందులైనా, ఆఖరికి నీ పర్సనల్ గ్రోత్ అయినా సరే సరైన బలగం ఉంటేనే మన ప్రయాణం విజయవంతమవుతుంది. మనం ఎవరని గుర్తు చేసే ఫ్రెండ్స్, దారి తప్పినప్పుడు రైట్ ట్రాక్ చూపించే గురువులు, ఏం లాభం లేకపోయినా సరే సుగ్రీవ విభీషణుల్లా రాముడికి టఫ్ టైంలో ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్టుగా మన పక్కన నిలబడే జనం, వీళ్ళ అవసరం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు మరొకరి జీవితంలో సుగ్రీవ విభీషణుల్లా ఉండే స్థితి మనకొస్తుంది. అప్పుడు వెనకడుగు వెయ్యకూడదు. వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు మనం వాళ్లకు కావాల్సిన మిత్రులు అవ్వాలి. ఆఖరిగా మీరు ఆలోచించాల్సిన కొన్ని ప్రశ్నలతో ఈ టాపిక్ క్లోజ్ చేద్దాం. ఈ రోజుల్లో మన యుద్ధాలు బాణాలతో బంగారు కోటల మధ్య జరగకపోయినా సమస్యలు, కష్టాలు, మనసులో మొలిచే ప్రశ్నలు మాత్రం అవే ఉన్నాయి. తుఫానుల్లాంటి సందర్భాలు వస్తే మన వెంట నిలిచేదెవరు? మనలోని మంచితనాన్ని మర్చిపోయినప్పుడు దాన్ని గుర్తు చేసేవాళ్ళెవరు? ఏం లాభం లేకపోయినా కేవలం నిజమైన ప్రేమతో మనం ఎవరి వెంట నిలుస్తాం? వీటికి సమాధానాలు ఆలోచించండి. వాల్మీకి రామాయణంలో రాముడి గెలుపు శత్రువులను చంపడంలో కాదు, ఆయన ఎవరిని నమ్మాడు, ఎవరి వెంట నిలిచాడు, గెలుపుని ఏ విధంగా సాధించాడు అనే ప్రశ్నల సమాధానంలో అతని గెలుపుంది. మన జీవితాల్లో బంధాలు, స్నేహాలు, కలలు, పోరాటాలు ఇలా ఉన్న అంశాల్లో దేనికోసం ఎవరి మీద పోరాడుతున్నాం అని కాకుండా ఎవరి వెంట నిలిచి ఆ పోరాటాన్ని సాగిస్తున్నాం. నీ జీవితంలో ఎవరు నీ సుగ్రీవుడు, ఎవరు నీ విభీషణుడు అని ప్రశ్నించుకో. దానితో పాటు ఎవరైనా వాళ్ల గోల్స్, కావాల్సిన ధైర్యం, చేయాల్సిన ధర్మం కోసం పోరాడుతున్నప్పుడు ఎవరికి సుగ్రీవుడివి అవుతావు, ఎవరికి విభీషణుడిగా ఉంటావు అని ఆలోచించి నిర్ణయించుకో. ఎందుకంటే గొప్ప విజయాలు ఎప్పుడు ఒంటరిగా కాదు, ఇతరులతో చేతులు కలిసి నిలబడినప్పుడు వస్తాయి. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అండ్ కామెంట్స్లో చెప్పండి. ఇలా ఇంకేదైనా టాపిక్ మీద మీరు వీడియో చూడాలనుకుంటే ఆ టాపిక్ ఏంటో మెన్షన్ చేయండి. నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.